ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్తో అందరినీ ఆకర్షిస్తూ ఎక్కడ చూసినా బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఎన్టీఆర్ తను పలికే ప్రతి డైలాగు అందరికీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎన్టీఆర్ స్పాంటేనియస్ గురించి ఎలిమినేట్ అయిన సమీర్ ఎంతో అద్భుతంగా ఒక ఇంటర్వ్యూలో పొగిడారు. ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా బిగ్ బాస్ హౌస్లో ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు, దానికి గల రీజన్స్ని చెప్పండి అంటూ పార్టిసిపెంట్స్ని అడిగారు. బిగ్ బాస్ సెలబ్రిటీస్ అందరూ తమ మనసులో ఉన్న వాళ్ళందరికీ క్రీమ్ రాస్తూ వారి మీద ఉన్న అభిప్రాయాన్ని బిగ్ బాస్కి చెప్పారు. అయితే ఈ వారంలో 5 మెంబర్స్ ఎలిమినేట్కు నామినేట్ అయ్యారు. ఎక్కువగా అందరూ కల్పన, దీక్ష పత్లను టార్గెట్ చేశారు. అయితే పార్టిసిపెంట్స్ ఊహించినదొకటి, జరిగేది మరొకటి. కల్పన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఎవరు కూడా ధనరాజ్ను ఎలిమినేట్ చేయడానికి నామినేట్ చేయలేదు. రానా చెప్పినట్లు బిగ్ బాస్ హౌస్ విన్నర్ ధనరాజే అవుతాడని పార్టిసిపెంట్స్ కూడా డిసైడ్ చేశారేమో. ధనరాజ్ లేకపోతే బిగ్ బాస్ అంత సక్సెస్ కూడా కాకపోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ వారం కల్పన ఎలిమినేట్ అవుతుందా, లేక కొత్తగా వచ్చిన దీక్షపత్ను ఎలిమినేట్ చేస్తారా? లేకపోతే ఒకసారి దీక్షపత్కు ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుందని ఆడియన్స్ కోరుకుంటే, ఒకవేళ దీక్షపత్కు ఇంకో వారం బ్రేక్ పడచ్చా? మరి ఇలాంటి మరిన్ని న్యూ అప్డేట్స్ చూడాలనుకుంటే కీప్ వాచింగ్ భారత్ లైవ్.